హాయ్ అండి. ఈజీగా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ చెనిక్కాయలని రోస్ట్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు వేసుకొని అలా సాట్ చేసుకోవాలి. సాట్ చేసిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుంటాం. వేపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వేసుకొని బీరకాయని అలా సాట్ చేసి కొంతసేపు అలా మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టే ముందే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న శనక్కాయలని మిక్సీకి వేసుకొని ఒక 4 రెడ్ చిల్లీస్ అండ్ ఒక 4-5 గార్లిక్ వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బీరకాయ సాఫ్ట్ అయిన తర్వాత టర్మరిక్, సాల్ట్ వేసి సాట్ చేసుకోవాలి. సాట్ అయిన తర్వాత లాస్ట్లో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ని వేసి మీకు ఫ్రైగా కావాలి అంటే ఫ్రైగానే సాట్ చేసుకోండి. లేదు నాకు గ్రేవీ కావాలి అని అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా జస్ట్ లైట్గా ఒక 2 మినిట్స్ అలాగా కుక్ చేసి ఆఫ్ చేసేసుకోండి. అంతే, బీరకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.